స్నానం చేసావా? నేను స్నానం చేయకపోతే మేము కార్డ్స్ ఏమో. అందరూ తప్పకుండా రావాలి. మా ఇంటికి నువ్వు రావాలి. మా ఇంటికి నువ్వు రావాలి. పడిపోతే కార్డులు చక్కగా ఇగోండి ఇంత లావుగా తీసుకొని 4 కార్నర్లో ముంచేద్దాం. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో చూసారంటే ఇలా ఎవరు ఒప్పుకోవట్లేదు. అప్పట్లో మా అమ్మమ్మ దగ్గర ఉండి ఇలాంటిది చిక్కం. ఒక్కొక్కరు ఒక్కొక్క పని పట్టుకున్నాం అనమాట. ఒకళ్ళు లోపల కార్డులకు బొట్లు, ఇంకొకరు బయట కార్డులకు బొట్లు. చాక్లెట్ కనుక వచ్చినప్పుడు ఖాళీకి వచ్చేయడం కాదు, చాక్లెట్లు తేవాలని చెప్తున్నాను మనవరాలకి. బుడతకి చిక్కం కావాలట. చిక్కం ఎందుకు ఏ పనమ్మా తమరిది? చూడండి కన్నాలు పెట్ట ఎంత కష్టం, ఇలా గుచ్చి గుచ్చి గుచ్చి. ఈరోజు బాగా లేట్ అయిపోయింది. బుడతలు వేసుకొని ఫామ్ హౌస్కి వెళ్ళిపోదాం. మా మమ్మీ అర్జెంటుగా కార్డ్స్ పట్టుకొని రమ్మంటున్నారు అనమాట. అవన్నిటికి పసుపు రాసి దేవుడి దగ్గర పెట్టడానికి. ఈ బుడతలు ఇంకా రెడీ అవ్వలేదు, ఎందుకంటే వీళ్ళకి బట్టలు అవన్నీ అక్కడ ఉన్నాయి అనమాట. సో గౌరవ వెళ్తున్నాను ఫాస్ట్గా. పొద్దున్న నుండి కాల్ మీద కాల్ చేసేస్తున్నారు. నేను మాత్రం రోజు లెగిసేలాగా ఈ రోజు కూడా లేట్గా లేచాను అనమాట. ఇంట్లో ఫంక్షన్ పెట్టుకొని ఎంత లేట్గా లెగుస్తున్నాను అనేసి ఫుల్గా వార్నింగ్ అయింది ఇప్పుడే. అందుకే సైలెంట్గా తల కూడా ఆరకముందే బయలుదేరిపోయాను. బుడ్డోళ్ళకి 1.5 month హాలిడేస్, అందుకే ఈ టైంలో ఈవెంట్ ప్లాన్ చేసుకున్నాము. వీళ్ళు మన దగ్గర ఉన్న బుడ్డి కెమెరాని నించొని నీళ్ళు తాగనివ్వట్లేదు. ఒకళ్ళేమో ఫోన్ తీసుకొని సాంగ్స్ పెట్టడం, ఇంకోలేమో నా కెమెరాని అతలకుతలం చేసేస్తున్నారు అటు ఇటును. ఈ ఫంక్షన్ అయ్యేలోపు లెన్స్ తీసి నా చేతిలో పెట్టేస్తారట భయం వేస్తుంది. బుడ్డి కెమెరాని కాపాడుకోవాలి ఎక్కడ దగ్గర దాసి. కార్డ్స్ ఎంత బరువు ఉన్నాయో. ఏ బాహుబలి కమాన్ లిఫ్ట్ పర్లేదు. నేను ఎక్కడైతే స్నానం చేసావా? నేను స్నానం చేయకపోతే మేము కార్డ్స్ ఏమో. డోర్ వేసి టిక్కినవారు. అబ్బా ఈరోజు గార్డెన్ కలకలలాడిపోతుంది ఫుల్ పువ్వులతో. ఈవెంట్స్ అన్ని ఇక్కడే ప్లాన్ చేస్తున్నాం. అబ్బా లక్కీగా ఈరోజు ఎండ కాసింది. 3 రోజుల నుంచి చిన్న చినుకులు మబ్బు. మా అమ్మగారు రకంగా ఇంట్లో ఉన్న కర్టెన్స్ అన్ని వాష్ చేయించి ఎక్కడ పడితే అక్కడ వేయించారు. పడుకుంది కార్డ్స్ అందించాము. ఇప్పుడు బొట్లు పెట్టేద్దాం. అందరూ లోపల చిల్ అవుతున్నట్టున్నారు. నేను హెల్ప్ చేయొచ్చా? నువ్వు స్నానం చేయలే కదా, ఫస్ట్ స్నానం చేసి. ఫైన్. మా అమ్మగారు దేవుడి గది ఇంకా మామూలుగా ఎక్కడ ఖాళీ ఉంచరు పువ్వులతో. ముందు ఈ శుభపత్రికలన్నీ దేవుడి దగ్గర పెట్టుకుని దండం పెట్టుకుందాము. ఎందుకంటే ఈ కార్డ్స్ అన్ని అందరికి పంచేటప్పుడు జాగ్రత్తగా ఎటువంటి ఆటంకాలు లేకుండా మంచిగా అందరికి అందించి ఇన్వైట్ చేద్దాం. చిక్కాం బ్యాగ్ ఎంతమంది గుర్తుంది? ఇది బ్యాంకాక్ లో స్పెషల్ గా ఇషాన్ గారు కలిపిన సెంట్. ఇది అలా అక్క ఫంక్షన్ కి యూజ్ చేస్తున్నాం. అమ్మా ఫస్ట్ నాకు ఎందుకు అడుగుతున్నారో అర్థం కాలేదు. కొట్టుకోవడానికి అడిగారో లేకపోతే ఇంకెవరికైనా కొట్టడానికి అడిగారో అని. విచిత్రంగా పసుపులో కలపడానికంట. ఎలా కలుపుతారో ఏటో. ఏది శృతి నిప్పమంటాను. చిక్కం బయటకు వచ్చి అలా చెప్తాను. చిక్కం సైలెంట్ చిక్కులు పడిపోయినట్టుంది. ఎప్పుడా పోతున్నారు? చిక్కం చూపించు ఒకసారి. అప్పట్లో మా అమ్మమ్మ దగ్గర ఉండి ఇలాంటిది చిక్కం. ఇప్పుడు మా అమ్మకి వచ్చింది. దోపిసుకుంటున్నారు ఏకంగా. మా మమ్మీ అగ్రెసివ్ గా కనిపిస్తారు కానీ గొప్ప కామెడీ. ఒకసారి ఫస్ట్ స్మెల్ చూడండి. అసలు ఇషాన్ అసలు ఒక 5 రకాల సెంట్లు కలిపాడు. చాలా బాగుంటది. మనవాడు ఏది చేసినా అమృతమే. ఎందులో కలుపుతున్నారు? అదే కానీ ఆ సెంట్ మనం ప్రిపేర్ చేసామని చెప్పాం అనుకోండి, 2 పంచాలకు కూడా రారు. ఇది ఎందులోకమ్మా? కార్డ్స్ కి రాడే అనుక. ఇది ఎక్కడ విచిత్రమో అంటే మా తమ్ముడాల పెళ్లిళ్ళు అవుతున్నప్పుడు కూడా నేను అంత మిస్ అయిపోయినట్టున్నాను. అప్పుడు కూడా కలిపే ఉంటారు. ఏ ఊరు పద్ధతితో గానీ అసలు ఫస్ట్ టైం ఇలా చూడడం, పసుపులోని సెంట్ కలపడం. అది తుస్సుమని ఎంతకని స్ప్రే చేస్తారు. శుభ్రంగా మూత తీసేసేయడమే కరెక్ట్. అయినా ఎంత పెసర పసుపు అన్ని బొట్లుకి సరిపోదు. ఇంకొక 4-5 స్పూన్లు పసుపు వేస్తే పర్ఫెక్ట్ గా ఉంటది. అలా పట్టుకొని బయటకు వచ్చి మందాము. అంశు బ్యాగ్ ఎవరికి? ఇది ఈ బ్యాగ్ ఎవరికి? నీకేనా? తీసుకో. బుడ్డమ్మ ఫ్రాక్ లో ఎంత క్యూట్ గా ఉందో. ఇషాన్ బాబుది అది. ఇషాన్ బాబుది. నేను ఇవ్వను. ఇషాన్కి దీనికి ఒక క్షణం పడట్లేదు. బుడతకి చిక్కం కావాలట. చిక్కం కావాలా? దోపనా? పట్టుకెళ్ళ. ఈ పట్టుకో. బుడ్డిది నాటకాలు అసలు. ఈ గౌన్ ఒకటి వేసుకొని స్టైల్ కొట్టేస్తుంది. తాయి ఫ్రాక్ అంత క్యూట్ గా ఉందో. లోపలేదో యుద్ధం జరుగుతున్నట్టుంది. సెంటు బాటిల్ తో కుస్తీలు పడుతున్నట్టున్నారు. ఏంటి వంపేస్తాం మూత తీసి? అంటే కాదు మీ అల్లుడు గాని చూస్తే ఇంకంతే సంగతులు. అమ్మా చూడండి వీళ్ళు తెలివితేటలు. అత్త కోడళ్ళు మామూలు వాళ్ళు కాదు వీళ్ళు. అత్త కోడళ్ళు ఇద్దరును. అప్పట్లో ఒక షో వచ్చింది కదా, గడసరి అత్త సౌసర్ కోడలు అని చెప్పి. ఆ షోకి ఇప్పుడు వీళ్ళిద్దరిని కానీ పంపించామంటే కప్ గెలుచుకొని వచ్చేస్తారు. గిఫ్ట్లు అన్ని వీళ్ళకే. మళ్ళీ స్టార్ట్ చేద్దాం షో. నేను ఫస్ట్ వీళ్ళని టెస్ట్ చేయమని చెప్పాను. అది ఎలా ఉందో బాగుందో లేదో టెస్ట్ చేసి వేయమంటే ఇది టెస్ట్ చేయకుండా వేసారు. ఇంకెలా టెస్ట్ చేయాలి? జస్ట్ చిన్నది నాకు టెస్ట్ చేయమని చెప్పాను.
మరదల పిల్ల అసలు విషయం మర్చిపోయింది, సంగీత్కి డాన్స్ ప్రాక్టీస్. నాకు మాత్రం ప్రాక్టీస్ చేసేంత టైం దొరకట్లే, కానీ శృతి వాళ్ళు మంచిగా నేర్చుకొని నాకు నేర్పిస్తున్నారు అనమాట. ఎవ్రీడే ఈవినింగ్ సంగీత్ ఎలా జరగాలి, హల్దీ ఎలా జరగాలి, ఎవ్రీథింగ్ ఒక్కొక్కరికి ఒక పని అప్ చెప్తాను అనమాట. ఇంకలాగా నలుగురు దగ్గర కూర్చున్నాం అంటే చాలు అవే డిస్కషన్స్ అనమాట. ప్లానింగ్ మాత్రం మామూలుగా ఉండకూడదు, పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ అయిపోవాలి. ఇప్పుడంతా ఏం చూసాం కానీ మన వాళ్ళ ఎనర్జీస్ అన్ని సంగీత్ లో బయటపడతాయి. ఇంకో అత్తగారు రిబ్బన్ కటింగ్ చేస్తున్నారు. హే హే క్లాప్స్ 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 చిటికల్ 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 చిటికలు చిటికలు చిటికలు. ఏ పడిపోతే పడిపోతే కాదు, చేస్తా చేస్తా. పడిపోతే మొత్తం కార్డ్స్ అన్ని కంగారు పడకండి. మా ఇంట్లో ఏదైనా కొంచెం ఎంతే హడావిడిగా జరుగుతుంది, కానీ ఈ ఫ్యామిలీలో అందరు చెయ్య పడందే అసలు ఏ పని స్టార్ట్ అవ్వదు. కార్డులు చక్కగా ఇగోండి ఇంత ఇంత లావుగా తీసుకొని 4 కార్నర్లో ముంచేద్దాం. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో చూసారంటే ఇలా ఎవరు ఒప్పుకోవట్లేదు. అవునట్లా అయితే ఈజీగా అయిపోతుంది కదా, ఎలాగా ఒకేసారి ఇలా ముంచేస్తే. అలా ఎవరు ముంచుకోరు. నేను పద్ధతులు అన్నీ పెట్టకండి, ఫస్ట్ నుంచి మనం అలా ఎప్పుడు పెట్టాం. శృతి పెట్టలేదు, నేనే పెట్టాను పద్ధతి. ఎవరో పెట్టారని మనం అలా పెట్టకూడదు. నిదానంగా అలా ఒక్కొక్క కార్డుకి రాయాలి. అయితే ఒక్కొక్కటే రాయాలి. ఈ కార్డులకి ఎటు 7,000 కార్డులు పెట్టాం. మీరు వచ్చి అన్ని కొత్త చిత్రాలు చెప్తున్నారు. నేను 4 పక్కల నీట్ గా ఈ గార్డెన్ తీసి ఇలా ఒక సైడ్ పెట్టాలని ఉన్నాయి, నెంబర్స్ ఉన్నాయి, తర్వాత పేర్లు పర్లేదులే. శుభం అని మంచి కలర్ సెలెక్ట్ చేశారు, బాగున్నాయి అసలు, మంచి గోల్డ్ షైన్ తో. ఈ చిన్నది కూడా బొట్లు పెట్టి కార్డులు సర్దద్దంట. అలా కరెక్ట్ గా కార్డు అంత ఉంది. కార్డు అడిగి సరే సైలెంట్ గా కార్డ్స్ పట్టుకొని అమ్మ దగ్గరికి వెళ్ళిపోతుంది. ముళ్ళు ఇలా ప్యాకింగ్ తో వచ్చాయి, ముళ్ళన్నీ అటు పెట్టాలి. కట్ల కట్లే ఇవేవో బంగారం చాయలు మెరిసిపోతున్నాయి. కార్డులకి ఈ ముళ్ళు ముడేయడమే పెద్ద టాస్క్, అందుకే ఇంతమంది కూర్చున్నాము మొత్తం సర్దడానికి. కానీ ఇలా ఫంక్షన్స్ టైంలో ఏ చిన్న పని అయినా అందరూ దగ్గర కూర్చొని కబుర్లు ఆడుకొని చేస్తే అసలు సందడే వేరు. బుడ్డి సైలెంట్ గా కార్డులు ఎత్తుకెళ్ళిపోతుంది, ఒక్కొక్కటి వచ్చి స్పెషల్ గా ఫ్రెండ్స్ ని గట్టి ఇన్వైట్ చేస్తుందేటో. ఏకంగా కింద పడిపోయిన కార్డులు పై నుంచి కిందకి పడేయడం. పిసరంత గౌన్ వేసుకొని భలేగా ఉంది అసలు బొమ్మలాగా. ఏ చాక్లెట్ కన్నం కూడా వచ్చారు. చాక్లెట్ కన్నమ్మ ఫంక్షన్ కల్లా అందరికి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు. ఒకసారి ఏది లాస్ట్ గా నవ్వియండి. స్మైల్. పసుపులు పెట్టడంలో పాలు పంచుకుంటున్నారు. మరి కొన్ని రోజుల్లో మనం ఈ స్మైల్ని మిస్ అవ్వబోతున్నాం అనమాట. తనివి తీరా ఇప్పుడే చూసుకోవాలి. ఈ కన్నాల్లో ఈ తాడులు పెట్టడం ఒక పెద్ద శాసనంలో ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్క పని పట్టుకున్నాం అనమాట. ఒకళ్ళు లోపల కార్డులకు బొట్లు, ఇంకొకరు బయట కార్డులకు బొట్లు, ఇంకొకరేమో శృతి కొన్ని వాటికి కన్నాలు పడలేదని కన్నాలు పెడుతుంది. ఆ కన్నాల్లోకి ఇగో నేను ఈ తాడులు సెట్ చేస్తున్నాను. కానీ భలే క్యూట్ గా ఉంది అసలు కార్డు. మా అమ్మగారు 4 కార్డులు బొట్టు పెట్టి సైలెంట్ గా జారుకున్నారు. కష్టపడి దేవుడి ఫోటో కొట్టించేస్తున్నారు ఇంటి చుట్టూను. ఫ్రేమ్లు ఎక్కడైనా కింద కనిపిస్తే చాలన్నమాట పైకి ఎక్కించేస్తున్నారు అట్ని. అమ్మా దాని ప్లగ్ అవుద్దా? ప్లగ్ ఉంది కదా. ఓహో పెద్ద ప్లగ్ అయితే సరిపోద్ది. ఓనీ ఫంక్షన్ కి అంత పెద్ద మ్యాటరే ఉండదు కాబట్టి చిన్న చిన్న కార్డ్సే చాలా ముద్దుగా ఉంటాయి. నేను యాక్చువల్లీ ఫస్ట్ కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేశాను అనమాట. మా మమ్మీ అన్నారు అంతంత పెద్ద కార్డ్స్ అక్కర్లేదు, ఇలా చిన్నగానే ముద్దుకుంటాయని. మా అమ్మగారు చూడట్లేదని మా మరదలు సైలెంట్గా చూడండి ఏకంగా ఇన్ని కార్డ్స్ పట్టుకొని ఒక్కసారి టక 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 పెట్టేస్తుంది బొట్లు. కానీ పట్టుకొని జాగ్రత్తగా ఒకటే పెట్టుకుంటుంది. అసలు ఈ పసుపులోని పర్ఫ్యూమ్ కలపడం కాదు కానీ మంచి స్మెల్ వస్తుంది అనమాట ఒక కార్డు. వీళ్ళకి ఇన్ని తెలివితేటలు ఎక్కడ వచ్చాయో. ఇలా అయితే చక్కగా 50-50 కార్డ్స్ అయిపోతాయి ఈజీగా. నేనే బెస్ట్ కన్నా చక్కగా పెడుతున్నాను మీకన్నా. అంత డైలాగ్ నేను ఎలా చెప్పాను అలా రిపీట్ చేయి చాలు. సరదాగా ఒక రీల్ క్రియేట్ చేద్దాం వర్రా. డైలాగ్స్ ఒక్కొక్కటి పాలు పంచుకుందాం అంటే మనం కామెడీ చేస్తే నవ్వుతారు కానీ ఒక్కళ్ళు కామెడీ చేయరు. వీళ్ళకి శుభ్రంగా సమరసింహారెడ్డి డైలాగులు ఇచ్చేయాలి, అవైతే కరెక్ట్ చెప్పేస్తారు. నేను ముళ్ళు బాగా వేస్తున్నానని చెప్తాను, నువ్వు కన్నాలు బాగా పెడతానని చెప్పు. నేను లోపల కాడికి పసుపు బొట్లు పోయారు, నేను బయట కావాలి పసుపు బొట్లు బాగా పెడుతున్నాను చెప్పాలి. ఓకేనా? ఒక్కొక్కలే ఫోకస్ చేయి. మనకి న్యాచురల్ గా వీడియోస్ చేయడం అలవాటు అయ్యి డైలాగ్స్ అంటే చాలా కష్టంగా ఉంది. అందరూ ఈజీ అని పని అప్ తీసుకొని నాకు కష్టమైన పని అప్ చెప్తారా? అదే చెప్దాం. ఏం చేస్తాం అమ్మ నువ్వు అని అడుగుతాను. ఓన్లీ శృతి ఫోకస్ లో ఉంటారు. స్టార్టా? అబ్బా అందరు ఈజీ పని చేసుకొని నాకేమో ఎంత కష్టమైన పని ఇచ్చారు.
ఇంతకీ ఏ పనమ్మా తమరిది? చూడండి కన్నాలు పెట్ట ఎంత కష్టం, ఇలా గుచ్చి 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 అమ్మో అలసిపోతుంది. ఏడు మా తమ్ముడు ఏడు బాబు తీసుకెళ్ళి ఐస్ క్రీమ్ ఇప్పిస్తాడు. చెమటలు పెట్టే పాటకి కన్నాలు పెట్టడం వల్ల అవి అయితే నేను అన్నిటికీ తాడులు ఎంత చక్కగా చుడుతున్నానో చూడండి. ఇది నీకన్నా కష్టమైన పని. అంటే ఒకసారి ముడేసి చూపించరా ఎంత కష్టమో చూస్తాం. ఒకసారి అటు తిప్పండి కెమెరా. చూడండి గైస్, వదిన ఒక ఆట ఆడుకుంటున్నారు. వదినలు అందరినీ ఒక ఆట ఆడుకుంటున్నారు మరదళ్ళు. అసలు ఈ ముడి పెట్టడం ఎంత కష్టం అంటే ఈ ఒకసారి ఏం చెప్పాలి, ఒక్కొక్క కార్డు తీసి పసుపు పెట్టడం అంటే ఎంత కష్టమో నీకేం తెలుసు. మీ అందరికన్నా నాదే కష్టమైన పని. మీ అందరికంటే నాదే కష్టమైన పని. ముందు వచ్చారు మీరు, ఒక 2 కార్డుల ముందు వచ్చి పసుపు పెట్టి కష్టమైన పని అంటున్నారు. అది బయట కార్డు, ఇది లాంగ్ కార్డు. చూడండి 4 వైపులు ఇలా బొట్లు పెట్టాలన్నమాట, పసుపు బొట్లు. మాకు తెలియదండి, మేము ఎవరు పెట్టుకోము మరి ఇంట్లో. కమెంట్ అది అదే అదే మీరే పెట్టుకుంటారు మరి పసుపు బొట్లు, మరి మేము పెట్టుకోము. మీకు తెలుసా తెలీదా అనేసి చెప్తున్నాం. పసుపు అయిపోద్దని పెట్టమండి మేము. అవును ఫ్రెండ్స్, పసుపు అంటిపోద్దని. శృతి, మీకన్నా కష్టమైన పని నాది. చూసారు ఇన్ని బండిలు, ఇన్ని కార్డ్స్ కి బొట్లు పెట్టద్దు ఏంటి? మీరు సింపుల్ కన్నా. అందరూ పని తక్కువ అసుకు ఎక్కువ దమాబుస్ మాటలే. నేను చేసినట్టు ఎవరు చేయలేరు. మళ్ళీ అనండి దమాబుస్ అని. మీ అందరూ అసుకు ఎక్కువే, పని చేసిన వాళ్ళు ఎవరు అంతా దమాబుస్సే. దమాబుస్ అంట, బుస్సు బాగా పళ్ళు మాత్రం. 4 రోజుల ముందు వచ్చాను నేను కార్డులకి పసుపు బొట్లు పెట్టాలని. ఆ బొట్లు పెట్టడానికి వచ్చారు అన్నారు మీరు. నేను 4 రోజుల నుంచి బొట్లు పెడుతూనే ఉన్నారు మీరు. కాదు 4 రోజుల ముందు వస్తుంది. బొట్లు పెట్టమంటే 1 రోజులో బొట్లు అయిపోతాయి. నెలల కొలిది ఎవరు బొట్లు పెట్టుకుని కూర్చోరు. మొత్తానికి కార్డ్స్ అన్ని సర్దేసరికి ఈ టైం అయింది. గబ్బం చీర కట్టుకొని వచ్చేద్దాం. ఇక్కడే కార్డ్స్ అన్ని సర్దేసి బొట్లు పెట్టాం కాబట్టి ఇక్కడ నుండి కార్డ్స్ పంచడం స్టార్ట్ చేసేద్దాం. మా అమ్మగారు ఓణి ఫంక్షన్ కి నన్ను ఇన్వైట్ చేస్తున్నట్టు, ఇంకా ఇప్పుడు నేను మా అమ్మగారిని ఇన్వైట్ చేస్తున్నట్టు అనమాట ఈ కార్డు. నా రైటింగ్ చూసి భయపడద్దు. ఐకి జేకి ఇలాంటి వాటికి చుక్కల బదులు గారెలు వేస్తుంటా అనమాట పైన. ఏటో చిన్నప్పటి నుంచి అలా అలవాటు అయిపోయింది. మీలో ఎంతమందికి అలా అలవాటు? కొన్ని స్మాల్ లెటర్స్ కి డాట్స్ బదులు సర్కిల్స్ పెట్టడం. మా అమ్మగారు నా చేతితో ఫస్ట్ ఇన్విటేషన్ కార్డు అందుకుంటున్నారు. ముందు పెన్ని భద్రంగా ఉంచాలి, లేకపోతే కనిపించదు. ఫస్ట్ కార్డు మా మమ్మీ నేర్పించారనమాట. రేపు మీ వాళ్ళందరికీ చెప్పడానికి వెళ్తావు కదా, సో ఎలా చెప్పాలి, ఎలా రాయాలి అన్నీని. ఎప్పుడో మా తమ్ముడు పెళ్ళికి వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను. పెట్టుకున్నాం. మా అత్తయ్య మావయ్య ఉండుంటే ఇంకా కలర్ఫుల్ గా ఉన్నాను. చక్కగా ఇలా కార్డు ఈ కార్డు చక్కగా ఎక్స్చేంజ్ చేసుకున్నాను. మా మమ్మీ కుంకుమ బొట్టు పెద్దది పెట్టుకోమంటున్నారు. కుంకుమ పెట్టుకునేసరికి ఫేస్ మంచి కలర్ వచ్చేస్తుంది. అసలు ఎవరికైనా బొట్టు పెట్టే ముందు మనం బొట్టు పెట్టుకోవాలి కదా. ఇలాంటి పద్ధతులన్నీ మనకు గుర్తుండవు, మా మమ్మీ గుర్తు చేస్తుంటారు. రేపు ఇదే పద్ధతి ఫాలో అయిపోవాలి అందరికీ. కోడల పిల్లకి బొట్టు, మరదల పిల్లకి బొట్టు. ఏంటంటే సకుటుంబ సమేతంగా ఆహ్వానిస్తున్నట్టు మేము మళ్ళీ పత్రికలు. అందరూ తప్పకుండా రావాలి. మా ఇంటికి నువ్వు రావాలి. చూడండి, నీళ్ళు నాకు ఇన్విటేషన్ ఇవ్వాలి కానీ నాతో ఇప్పించుకుంటున్నారు. శృతి చూడరా కార్డు చేస్తారు. పైన చాక్లెట్ కన్నమ్మ అంటారు కాబట్టి వాళ్ళు కూడా కార్డు ఇచ్చేద్దాం. కన్నమ్మ మాత్రం కార్డు ఇస్తూ ఒక షాకింగ్ గా పిలవాలన్నమాట. షాకింగ్ గా ఇన్వైట్ చేయాలి. ఇంకా చాక్లెట్ కన్నం అనలేం మనం. కోల్గేట్ కన్నం కెమెరా పీకేస్తున్నారు. ఏమి కార్డు పట్టుకుంటారు. అతే మీరు వస్తే వెనకతలు వచ్చాను, మీ తల ఒకటే పడుతుంది. చాక్లెట్ కన్నమ్మ వచ్చినప్పుడు ఖాళీ ఉంచడం కాదు, చాక్లెట్లు తేవాలి. కన్నమ్మకి తాంబూలంలో అటిపల్లి బదులు చాక్లెట్లు పెట్టివ్వాలి. అసలు ఏం చేసుకున్నా కన్నమ్మలు లేనిదే హడావిడి స్టార్ట్ అవ్వదు. చాక్లెట్ కన్నమ్మ వచ్చినప్పుడు ఖాళీకి వచ్చేయడం కాదు, చాక్లెట్లు తేవాలని చెప్తున్నాను మనవరాలకి. పెద్ద చాక్లెట్లు తెస్తాను. మా పళ్ళు పుచ్చిపోయి కదా, పళ్ళు కూడా పుచ్చి పెట్టాను. శుభ్రంగా అడవిడి లేకంటే శుభ్రంగా అయిపోవాలి. గొడవ లేకంటే ఏది బొజ్జాం చేర్పెట్టి బొజ్జాంకి ఇచ్చి 3
మా అక్క తిరగని టెంపుల్ అంటే ఉండదు. ఎక్కడైనా టెంపుల్ చూడలేదంటే ఆశ్చర్యపోవాలన్నమాట. అన్ని టెంపుల్స్కి వెళ్ళిపోతుంది. మేము కూడా ఈవెంట్ అంతా మంచిగా అయిపోతే చక్కగా కొన్ని పుణ్యక్షేత్రాలను దర్శించుకొని ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకోవాలని కోరుకున్నాము. తప్పకుండా సకుటుంబ సమేతంగా అందరూ కలిసి రావాలని ఆహ్వానిస్తున్నాం. ఆవిడ ఇందాకే చెప్పారు కదా 4 రోజుల ముందు వచ్చారని. అదే ఆల్రెడీ వచ్చావు కదా, మర్చిపోయాను, సారీ. మా అక్క రాని ఏదైనా ఈవెంట్ అయితే ఫస్ట్ ఉంటాము. కుటుంబ సపరివార సమేతంగా చాక్లెట్ల మోడల్తో రావాలని కోరుకుంటున్నాను. అలాగేనండి తెస్తాం. అలాగేనండి, తెస్తాం. ఇవి కావాలా, ఇంకే చాక్లెట్లు కావాలా? అయినా చాక్లెట్ కన్నం ఇంక చాక్లెట్ కన్నం కాదు కదా. మా చాక్లెట్ వేసిన పాపం లేడండి. మాకు ఇంతేసి కావాలి చాక్లెట్లు. ఇనప గజాలు ఉన్నాయి. ఉంచుకోండి, పళ్ళు తోముకోవడానికి పనికి వస్తాయి. వండుతో కూడా కాదండి, పట్ మనకు కొరకడం కదా. నైటీతో ఉన్నాను, నైటీ ఆంటీ అని సార్ అనుకుంటే. ఉండరు, నీకు చిన్న పెడతాను, చిన్న పెడతాను. బాగుందా? బాయ్. బయటకు బయలుదేరుతున్నాము. ఇంకా ఈరోజు ఎన్ని కార్డ్స్ అయితే అన్ని కార్డ్స్ ఇచ్చేయాలి.